గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తోపుడు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 26 మంది చిరు వ్యాపారస్తులకు ఎమ్మెల్సీ ఆలపట్టి రాజేంద్ర ప్రసాద్ తోపుడు పండ్ల పంపిణీ చేశారు. స్వయం ఉపాధి ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని రోటరీ జిల్లా ప్రతినిధులు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బారిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పనికి రాకపోయిన ఓ మహిళకు హాజరు నమోదు చేసిన ఘటనలపై సర్పంచ్ కోట వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రత్యేక గ్రామ సభను నిర్వహించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కోరారు. కరీంనగర్ జిల్లా మానుకొండ సెంటర్లోని తిమ్మాపూర్ నూస్తలపూర్ రహదారిపై మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి. తమ గ్రూప్ లీడర్ సీఏ రేణుక తమకు తెలియకుండా 10 లక్షలు కాజేశారంటూ బాధితులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. 3 ఏళ్ల డబ్బు రికవరీ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, నిర్మూలన, మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జైపూర్ ఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి డివిజన్లోని పింక్ క్వార్టర్స్ లో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలపై స్థానికులు ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా సమస్యలు కొనసాగుతున్నాయని, పలుమార్లు వినతులు సమర్పించిన అధికారులు స్పందించడం లేదంటూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకలి శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గంజాయి నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గంజాయిని నిర్మూలిత, మత్తును వదిలిత అనే నినాదంతో విశ్వోదయ గ్రౌండ్స్ లో డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. వెంకటగిరి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షించారు. అనుమానిత యువకులను గుర్తించి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గ సంస్థ నారాయణపురం, గట్టుపల్ ప్రభుత్వ పాఠశాలలకు ఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 ఉచిత స్కూల్ బస్సులను అందజేశారు. దూర ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం 60 లక్షల వ్యయంతో బస్సులను అందజేశారు. ఈ బస్సుల వార్షిక నిర్వహణ ఖర్చులను కూడా తామే భరిస్తామని ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ తెలిపారు. ఈ సేవ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో దోహదపడుతుందని స్కూల్ ప్రిన్సిపల్ పేర్కొన్నారు.